తెలంగాణ హైకోర్టు జస్టిస్గా పనిచేసి ఇటీవలే పదవి విరమణ చేసినటువంటి ఫార్మర్ జస్టిస్ గురిజాల రాధారాణి గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. మ్యామ్ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యాక్సెప్టింగ్ మై ఇంటర్వ్యూ. ఎందుకంటే హాట్ సీట్లో ఇప్పటి వరకు చాలామంది పొలిటీషియన్స్, చాలామంది బ్యూరోక్రాట్లు కూర్చొని తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వ్యక్తీకరించారు. ద ఫస్ట్ టైం జ్యుడిషియరీలో అత్యున్నత స్థాయికి వెళ్ళి పదవి విరమణ చేసి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నటువంటి మీరు హాట్ సీట్లో కూర్చున్నందుకు మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ మ్యామ్ ఇందాక చెప్పినట్లుగానే రాధారాణి గారు దాదాపు 40 సంవత్సరాల అనుబంధం మీకు జ్యుడిషియరీతో, 13 ఏళ్ల పాటు డిస్ట్రిక్ట్స్లో అనేక చోట్ల మాజిస్ట్రేట్గా పనిచేశారు, 3.5 ఏళ్లకు పైగా తెలంగాణ జస్టిస్గా వర్క్ చేశారు. వీటన్నింటిపై కూలంకషంగా చర్చించబోయే ముందు అసలు ఈ స్థాయికి వస్తాను అని చిన్నప్పుడు అనుకున్నారా? లేదండి, ఎప్పుడూ అనుకోలేదు. అసలు ఆశ లేదు, కోరిక లేదు. జీవితం ఎటు తీసుకువెళ్తే అటు సాగిపోయింది. నాకు అలా ఏది ఎక్స్పెక్ట్ చేసి ఒక గోల్ పెట్టుకొని అలా రాలేదు. కాకపోతే కష్టపడుతూ ఉండేదాన్ని. ఏ పని చేసినా కానీ ఒక కమిట్మెంట్తో 100% ఐ షుడ్ గివ్ టు దట్ జాబ్ అన్న తీరులో వర్క్ చేశాను. మీ అకాడమిక్ బేసిక్స్ మొత్తం అంతా కూడా సైన్స్ స్టూడెంట్గా ఉన్నారు. మీరు మ్యారేజ్ అయిన తర్వాతే గాంధీ గారి ప్రోత్సాహంతో, మీ భర్త గాంధీ గారి ప్రోత్సాహంతో లా వైపు వచ్చారు. సైన్స్ తీసుకున్నప్పుడు డాక్టర్ అవుదామని కానీ లేకపోతే ఇంకేదన్నా థాట్స్ ఏమన్నా ఉన్నాయి మేడం? ఇంటర్మీడియట్ తర్వాత ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాద్దామా అని అప్పుడే కొద్ది కాలం క్రితమే ఈ రవి కోచింగ్ సెంటర్స్ అవి మొదలైనవి గుంటూరులో ఆ ప్లేస్లో. అప్పుడు ఎంట్రన్స్ రాద్దామా అనుకుని కూడా డ్రాప్ అయిపోయాను. ఎంట్రన్స్ రాయలేదు. కాకపోతే నా స్టడీస్ ఒక రకంగా కంటిన్యూస్గా లేవు. నేను 10th క్లాస్ చదవలేదు, మెట్రికులేషన్ చదివాను. మెట్రికులేషన్ వరకు కూడా ఐ స్కిప్డ్ 3 క్లాసెస్. ఒక ఫస్ట్ స్టాండర్డ్ తర్వాత 3rd స్టాండర్డ్కి వెళ్ళిపోయాను. 2nd స్టాండర్డ్ అప్పుడు టాప్ స్టూడెంట్ని బాగానే తెలియగలదాన్ని అని చెప్పి డబుల్ ప్రమోషన్ ఇచ్చి అలా 3rd క్లాస్కి వేశారు. ఆ తర్వాత 7th తర్వాత మెట్రిక్ తీసేస్తున్నారు అని చెప్పి అప్పట్లో ఒక రూమర్స్ లాగానో అలా వచ్చినాయి. ఎత్తివేస్తున్నారంటంతో 8th క్లాస్ స్టూడెంట్స్ అందరూ నేను ఒక జేఎంజే స్కూల్లో చదివాను. ఆ స్కూల్లో ఉన్న 8th క్లాస్ స్టూడెంట్స్ అందరినీ మెట్రికులేషన్కి జాయిన్ చేసి కట్టించారు. నేను మాత్రం 7th క్లాస్ నుంచి నేను ఒక్కదాన్ని మెట్రికులేషన్లో జాయిన్ అయ్యాను. మా అమ్మ నా మీద నమ్మకంతో, మా హస్బెండ్ మీద ధైర్యంతో, ఆయన మాకు ట్యూషన్ చెప్పేవాళ్ళు. అప్పట్లో ఆయన మీద ధైర్యంతో ఆయన చెప్తే బాగానే పాస్ అయిపోతుంది మా అమ్మాయి, పర్వాలేదు అన్న ఉద్దేశంతో నన్ను మెట్రికులేషన్లో 7th నుంచి మెట్రికులేషన్ చదివాను. ఐ స్కిప్డ్ ఇన్ దట్ మేనర్ 3 years నా స్కూల్లో పోయింది నాకు. దాంతో ఒక తెలివిగల స్టూడెంట్ని కూడా నేను ఒక యావరేజ్ స్టూడెంట్ లాగా అయిపోయాను. అంటే యావరేజ్ స్టూడెంట్ అంటే తెలివిగల దాన్ని కాబట్టి పాస్ అవ్వగలిగాను. కానీ నాకు ఫస్ట్ క్లాస్ రాలేదు. 2nd క్లాస్ మెట్రికులేషన్లో 2nd క్లాస్లో పాస్ అయ్యాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో నాకంటే వయసులో పెద్దవాళ్ళైన పిల్లలందరూ నా క్లాస్మేట్స్ ఉండేవాళ్ళు. ఆ వయసు పిల్లలతో వాళ్ళతో పోటీపడి నేను చదవాల్సి వచ్చేది. దాంతో కూడా నేను ఒక 2nd క్లాస్ స్టూడెంట్గానే ఇంటర్మీడియట్లో అలా ఉన్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే ఇంకొక ఇబ్బందికరం ఆడపిల్లలుగా అవటంతో ఫస్ట్ ఇయర్ హాలిడేస్లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ తర్వాత చదువు కంటిన్యూ చేయటము, ఇవన్నీ ఒక కంటిన్యూస్గా చదివే పిల్లలకి, తెలివిగల వాళ్ళకి అన్న వాళ్ళకి కూడా ఒక కాలికి బంధాల్లాగా, అడ్డంకుల్లాగా అయిపోతూ ఉంటుంటాయి. ఆ ఇబ్బందుల్ని అన్నిటినీ దాటుకొని మేము చదవటమే చాలా కష్టమైన విషయం. బాగా చదువుకోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి, సమాజంలో మంచి పొజిషన్కి వెళ్ళి సమాజానికి సేవ చేయాలని చెప్పి చాలామంది ఆడపిల్లలు కలలు కంటూ ఉంటారు. అలా కలలు కంటున్నప్పుడే ఆ 3 ముళ్ళ బంధం ఏదైతే పడుతుందో, వైవాహిక బంధం ఏదవుతుందో అడ్డుగోడగా మారిపోతూ ఉంటుంది. కానీ మీ విషయంలో మాత్రం మారలేదు. కానీ పెళ్లి చేసుకుంటున్నప్పుడు నా కలలు ఆగిపోయాయి, నా ఆశయ సాధన ఆగిపోయిందని చెప్పి బాధపడ్డారా? నేను పెద్దగా అంత ఆలోచన తీరు అంతగా కూడా నేను ఆలోచించలేదు. నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది నేను అంత ఊహించుకోలేదు కూడా ఎప్పుడు ఆ స్థితిలో కూడా. అప్పుడు డిగ్రీ చదువుతున్నాను, డిగ్రీ పూర్తి చేస్తే చాలు అన్నట్లుగా ఉండేది. ఫస్ట్ డిగ్రీ పూర్తి చేసే వరకు మా అమ్మాయి చదువు కంటిన్యూ అవ్వాలి అని చెప్పి మా అమ్మ
పెళ్ళప్పుడే అమ్మాయిని ఫైనల్ ఇయర్ డిగ్రీ అయిపోయేదాకా కూడా నేను కాపురానికి పంపించను, మా ఇంట్లోనే ఉంచుకుంటే చదివిస్తాను, కాలేజ్ అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది అని చెప్పి మా హస్బెండ్ దగ్గర ముందే చెప్పి పర్మిషన్ తీసుకుంది. అలాగే నేను ఫైనల్ ఇయర్ వరకు మా పుట్టింట్లోనే ఉండిపోయాను. కాకపోతే ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటికే నేను ఐఎమ్ క్యారీయింగ్. పెద్ద పాప కరెక్ట్గా ఎగ్జామ్స్ టైంలో తను పుట్టింది, మేలో తను డెలివరీ అయ్యాను. దాంతో మే జూన్లోనే ఉండే ఎగ్జామ్స్ నేను ఇవ్వలేకపోయాను. ప్రాక్టికల్ సైన్స్ స్టూడెంట్గా అయ్యేసరికి మళ్ళీ సెప్టెంబర్కి రాయాలన్నా కూడా ముందు ప్రాక్టికల్స్ అన్నా పూర్తి చేయాలి అని ప్రాక్టికల్స్ వరకు కష్టపడి 9వ నెల ప్రెగ్నెన్సీలో వాటిల్లో కూడా ప్రాక్టికల్స్ వరకు 6 hours అలా నిలబడి వాటిని పూర్తి చేసి ఈ రిటర్న్ ఎగ్జామ్ మాత్రం తర్వాత రాశాను, సెప్టెంబర్లో రాశాను. అలా సెప్టెంబర్లో రాసి పూర్తి చేసుకున్నాను. అలా నా మార్క్స్ లిస్ట్ చూస్తే అందరికీ కూడా ఒక యావరేజ్ స్టూడెంట్ లాగానే అనిపిస్తాయి. పైన ఎవరు ఎంప్లాయర్ కానీ ఏ చోటికి వెళ్ళినా కానీ చూడబోతే ఇన్ని మార్క్స్ లిస్టు మార్చ్ సెప్టెంబర్ బండిలాగా ఒక యావరేజ్ స్టూడెంట్ లాగా అలాగే అనిపిస్తుంటుంది తప్పితే నేను మిస్ అయినవి కానీ చిన్న వయసులో వచ్చినవి కానీ అవి తెలియవు. అవి దాంతో కాంపిటీషన్ లెవెల్స్ మిగిలిన వాళ్ళతో పోలిస్తే నేను ఐ రిమైండ్ యాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్. కుల వ్యవస్థ చాలా బలంగా ప్రభావం చూపుతున్నటువంటి రోజుల్లో 1980sలో మీ మ్యారేజ్ అయింది. కులాంతర వివాహము చాలా సవాళ్ళు ఎదుర్కొని ఉండాల్సి ఉంటుంది, సమాజం నుంచి కొన్ని అవమానాలు అవహేళనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భయపడ్డారా కులాంతర వివాహం చేసుకుంటున్నప్పుడు? వివాహం చేసుకున్న తర్వాత అలాంటి అవహేళనలు ఏమైనా ఎదురయ్యాయా? అస్సలు ఆలోచన కూడా లేదండి. కులాంతర వివాహం ఒక గొప్ప విషయం అన్న భావం కూడా లేదు. మా ఫాదర్ మమ్మల్ని అలా అది నార్మల్గా విషయం లాగానే పెంచారు. కులం అన్నది అసలు మాకు తెలియదు. అసలు కులం ఏంటి అన్నది తెలియకుండా పెరిగాము. కులం అన్నది ఒక సంబంధించి ఉంటుంటుంది అన్న విషయం కూడా. ఒకసారి ఒక బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు ఆర్టీసీ బస్సులో పక్కన కూర్చున్న ఒక పెద్ద ఒక ముసలామె మీరు ఏమిట్లు అని అడిగితే నాకు దానికి సమాధానం కూడా తెలియలా. ఏమిట్లు అని అడుగుతున్నారు ఏమిటి, వాట్ ఈస్ దిస్, అసలు ఏమిట్లు అనే మాటకు అర్థం ఏంటమ్మా అని చెప్పి మా అమ్మని అడిగానప్పుడు. అంటే వాళ్ళు ఎవరు బ్రాహ్మిన్స్లా ఉన్నారు, నిన్ను కూడా అవునో కాదో తెలుసుకోవటం కోసం అని చెప్పి అడుగుతూ ఉన్నారు అని అప్పుడు కులం గురించి ఫస్ట్ టైం మా అమ్మ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది. మా ఫాదర్ ఆయన రేషనలిస్ట్, ఆయన హ్యూమనిస్ట్. ఎంఎన్ రాయ్ భావజాలంలో ఉండేవాళ్ళు ఆయన. ఎంఎన్ రాయ్ భావజాలంలో తెనాలిలో కూడా బాగా ఉద్యమం లాగా హేతువాద ఉద్యమం నడిచేది. చీరాల, తెనాలి ఈ ప్రాంతాలు అన్నిట్లో కూడా. మా నాన్నగారు ఆయన వివాహం కూడా ఒక బ్రాహ్మణ వివాహం చేసుకోకూడదు అని చెప్పి ఒక స్టేజ్ మ్యారేజ్ లాగా త్రిపురనేని రామస్వామి చౌదరి గారు అనేవాళ్ళు, ఇప్పుడు ఆయన తర్వాత చౌదరి అన్న మాటను కూడా ఆ పేరులోంచి తీసివేశారు. ఆ త్రిపురనేని రామస్వామి గారి ఆధ్వర్యంలో మా నాన్నగారి వివాహం జరిగింది. అలా ఆయన అప్పుడులోనే చాలా డేరింగ్గా ఉండేవాళ్ళు. ఆయన పెద్ద చదువుకోకపోయినా కూడా అలా కుటుంబంలో కూడా ఒక రేషనల్గా నిర్ణయాలు తీసుకోవటము, మిగిలిన వాళ్ళని ఒప్పించటము, కన్విన్స్ చేయటము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, అలా ప్రతి విషయంలో అలా ఆయన జీవితంలో సాగించారు. తెనాలిలో విమానం మేడ అంటే చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే. అండ్ బై ద సేమ్ వే మీ నాన్నగారు, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు, చాలామందికి తెలుసు. హేతువాద ఉద్యమాల్లో, నాస్తిక ఉద్యమాల్లో అంతా కూడా ఉంటారు. ఎప్పుడూ కూడా కులం గురించి, కులం ఇలా ప్రభావం చూపిస్తుంది, కులం ఎంత గాయపరుస్తుందని చెప్పి ఎప్పుడు డిస్కషన్ జరగలేదు మేడం? ఆ డిస్కషన్స్ జరిగినా నేను స్టూడెంట్గానే ఉన్నాను తప్పితే వాటిలో సైన్స్ ఫెయిర్స్కి తీసుకెళ్ళటం అట్లాగే ఉండేది. మాకు హాలిడేస్లో ఉన్నప్పుడు ఈ గోరా గారి నాస్తిక్ కేంద్రం విజయవాడలో ఉండేది. అక్కడ వాళ్ళు ఎవ్రీ సమ్మర్లో సమ్మర్ క్యాంప్స్ అవి నిర్వహించేవాళ్ళు, సైన్స్ ఫెయిర్స్ అవి కండక్ట్ చేసేవాళ్ళు, వాటికి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఆ డిస్కషన్స్ వాటిల్లో వింటాం తప్పితే కులం యొక్క చెడు ప్రభావాలు ఇట్లా దాంట్లో జరిగే ఇవి విషయాలు మాకంత పెద్ద ఆ ఏజ్లో ఏమీ అంటలేదు అసలు. దాని గురించి స్కూల్లో, కాలేజ్లో కూడా ఎప్పుడు ఆ డిస్కషన్స్ కానీ, వాటి పిల్లల్ని, స్టూడెంట్స్ని క్యాస్ట్ బేసిస్ మీద డివిజన్ కానీ అంతగా లేదు అప్పట్లో. కాలేజ్లో కూడా అందరం కలిసిమెలిసి బాగానే ఉండేవాళ్ళం. మీ కుటుంబం పట్టించుకోకపోయి ఉండొచ్చు, మీరు పట్టించుకోకపోయి ఉండొచ్చు, కానీ మీ ఇరుగు పొరుగు వారు, మీ బంధువులు వాళ్ళైనా కూడా సూటిపోటు మాటలతో ఏమనలేదా? కులం గురించి కులాంతర వివాహం అన్నప్పుడు మా బాబాయిలు వాళ్ళు అభ్యంతర పెట్టారు.
మా నాన్నగారు రేషనలిస్ట్గా ఉండేవాళ్ళు, కానీ మా బాబాయిలు అందరూ కూడా ట్రెడిషనల్ మోడ్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళ భావాలు అన్నీ కూడా అందరూ కూడా సేమ్ కులంలోనే ఇచ్చి పెళ్ళిళ్ళు చేయటం, బంధువర్గం అంతా కూడా అలాగే ఉంది, అదే కులంలో చేయటం. మా బాబాయ్ కొంచెం అబ్జెక్షన్ చెప్పారు, ఎందుకు చెయ్యాలన్నయ్య, మనం చెయ్యొద్దు అని చెప్పి. కానీ మా నాన్నగారు ఎవరి మాట వినరు. ఆయన మంచిది అనుకుంటే చేసేస్తారు. ఆయన మంచి మా హస్బెండ్ మా ఇంట్లో ట్యూషన్ చెప్పేవారు అని చెప్పి ఇందాక అన్నట్లుగా నేను, ఆయనకి తర్వాత గ్రూప్ 1 సర్వీసెస్లో జాబ్ వచ్చింది ఆర్టీఓగా. ఒక అబ్బాయి మంచిగా ఉన్నాడు, అతని మంచి చెడ్డలు మన ఎదురుగా పెరగటం, ఎదుగుదల చూసాము, చదువుకోవటము ఇవి. ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవటానికి కూడా మా అమ్మ కూడా కొంత ఆర్థిక సహాయము అవి కూడా చేసింది. ఇలా ఇతను మంచిగా ఉన్నాడు, అబ్బాయి మంచి జాబ్ వచ్చింది, మన అమ్మాయిని ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే మన అమ్మాయి జీవితం బాగుపడుతుంది కదా అని అనుకున్నారు వాళ్ళు. దానికి నన్ను నీకు ఇష్టమేనా, నీకు ఇలా చేద్దాం అనుకుంటున్నావు అన్నారు. ఇష్టం కాదు అని చెప్పడానికి నాకేం కారణాలు లేవు. కాకపోతే చదువు గురించి మాత్రమే అభ్యంతరం ఉండేది అనుకున్నా, చదువు గురించి మా అమ్మ కూడా ప్రికాషన్ తీసుకుంది. నీ గ్రాడ్యుయేషన్ వరకు నువ్వు ఇక్కడే ఉంటావు, ఇంకెక్కడికి వెళ్ళేది లేదు, ఆ సంగతి నేను ముందే తనకి చెప్పాను అని కూడా. దాంతో నాకు పెద్దగా అభ్యంతరం పెట్టాల్సింది కూడా నాకు కూడా ఏమీ కనిపించలేదు. అలా మా వివాహం జరుగుతుంది. ఆ వివాహం కూడా మాకు చేసింది అప్పుడు కంబైన్డ్ హైకోర్టు, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న ఆవుల సాంబశివరావు గారు, జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు కుల నిర్మూలన సంఘానికి అధ్యక్షుడిగా అప్పుడు వీరాస్వామి గారు, జే వీరాస్వామి గారు అని చెప్పి ఉన్నారు, వారిద్దరూ చేశారు మా వివాహాన్ని. స్టేజ్ మ్యారేజ్ గానే తెనాలిలో అలా జరిగింది. గ్రేట్ టు హియర్ దట్ మ్యామ్. నిజంగా చెప్పాలంటే ఈ కాలం దంపతులకి, ప్రేమికులకి, యువతీ యువకులకి మీ దాంపత్య జీవితము, మీ ప్రేమ వివాహం ఇదంతా కూడా ఒక స్ఫూర్తి పాఠంగా ఉంటుంది. మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో మిమ్మల్ని గాంధీ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి నేను ఖచ్చితంగా ఆ మెసేజ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడే గాంధీ గారు కూడా నాకు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి. రాధారెడ్డి గారు, ఇది యాక్చువల్గా ప్రేమ వివాహం అని కూడా నేను అన్నండి. ఇట్స్ అరేంజ్డ్ మ్యారేజ్ బై మై పేరెంట్స్. అంతే, ప్రేమ వివాహం కాదు. అదే అసలు కులాంతర వివాహాన్ని పెద్దలు చేయటం అన్నదే మా మ్యారేజ్లో ఉన్న ప్రత్యేకత అని నేను అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఇంకొక థింగ్, మీరు మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, సైన్స్ బ్యాక్గ్రౌండ్, గాంధీ గారు ఎందుకని మిమ్మల్ని లా వైపు తీసుకెళ్దాం అనుకున్నారు, జ్యుడిషియరీ వైపు తీసుకెళ్దాం అనుకున్నారు? అంటే యాక్చువల్గా మీకు లా చేయాలన్నటువంటి ఆలోచన అయితే లేదు, ఎందుకని గాంధీ గారు మిమ్మల్ని ఆ వైపు నడిపించారు? మా ఫ్రెండ్స్ అందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వేరే స్టేట్స్కి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉంటే నాకు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం పోయింది కదా అని బాధపడ్డాను నేను. తర్వాత పెద్ద పాప పుట్టడము నా ఫైనల్ ఇయర్లో ఉండగానే, ఆ తర్వాత 2 ఏళ్లకే ఇంకో పాప పుట్టడము, చిన్నమ్మాయి. ఈ మధ్యకాలంలో ఆయనకి ట్రాన్స్ఫర్ అయ్యి ఏలూరు ట్రాన్స్ఫర్ అవ్వటము జరిగింది ఆర్టీఓగాని. ఆ ట్రాన్స్ఫర్ అయిన పీరియడ్లో ఈ 3 ఏళ్ళు నాకు ఏమి పిల్లల్ని పెంచటము వీటిల్లోనే 3 years గ్యాప్ వచ్చింది. నేను ఎక్కడ చదువుల్లో కింద హై స్కూల్ వరకు ఉన్న పీరియడ్లో 3 years మిస్ అయ్యాను అనుకున్నాను. ఆ 3 years నాకు ఇక్కడ కాంపెన్సేట్ అయ్యింది అనుకుంటున్నాను. ఏజ్ వైజ్ ముందే చదువుల్లోకి రావటము, అది ఇక్కడ 3 years ఖాళీగా ఉన్న గ్యాప్ ఉన్నా కూడా నాకు అది కాంపెన్సేట్ అయ్యింది. అనుకోకుండా ఆయన ఏలూరులో వర్క్ చేసేటప్పుడు ఈవినింగ్ లా కాలేజీలో అప్లికేషన్స్ పడ్డాయి, అక్కడ అప్లై చేద్దాము, నువ్వు నేను ఇద్దరం చేద్దాము, నువ్వు చదువుకోకుండా అలాగే ఇంట్లో ఉండిపోవటం, మిస్ అయిపోవటం, మీ ఫ్రెండ్స్ అందరూ చదువుకుంటూ బయటకు వెళ్ళిపోయారు అని అనుకోవటం, ఇది నాకే నచ్చలేదు, ఇద్దరం కూడా కలిసి చేద్దాం, నీకు పర్వాలేదు నేను కూడా తోడు ఉంటాను అని చెప్పి ఆయన అప్లికేషన్ తీసుకురావటం, అప్లై చేయటం జరిగింది. అలా ఈవినింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక నేను కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళేదాన్ని. ఆయన జాబ్ వైజ్ ఆయనకి అంత కుదిరేది కాదు. ఆ తర్వాత ఆయన ఈవినింగ్ లేట్గా వచ్చినా పిల్లల్ని ఆయన ఇంట్లో ఉండి ఆయన చూసుకునేవాళ్ళు, నేను కాలేజ్కి వెళ్ళగలిగేదా. పెళ్ళైన తర్వాత చదువుకోవటం అనేటువంటిది ఒక ప్రహసనం అంటారు. పిల్లలు ఉన్న తర్వాత చదువుకోవటం అనేటువంటిది చాలా మందికి నరకయాతన మాత్రమే కాకుండా ఒక లేనిపోని తలనొప్పి. హౌ డిడ్ యూ మేనేజ్ మ్యామ్? మల్టీ టాస్కింగ్ ఎట్లా చేయగలిగారు అసలు? చాలా కష్టం. చిన్నపిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి ఆయన దగ్గర ఆఫీస్కి లేట్గా వచ్చేవాళ్ళు, ఆయన పనులు ఆయనకు ఉంటాయి, ఆయన పని ఒత్తిడి చాలా ఎక్కువగానే ఉండేది. వాటిల్లో ఇంత టైంకి నాకు కాలేజ్ టైం అయిపోతుంది అంటే ఆయన ఉండేవాళ్ళు ఏం కాదు. ఇంట్లో బంధువులు ఉండేవాళ్ళు, అనారోగ్యాలు ఉంటాయి, పిల్లల అనారోగ్యాలు, మా అనారోగ్యాలు, చుట్టుపక్కల వచ్చిపోయే స్నేహితులు, వీళ్ళందరితో చూసుకుంటూ కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళటం అంత సాధ్యం అయ్యేది కాదు. నాకు కూడా వీలైనన్ని రోజులు వెళ్ళగలిగేదాన్ని. మా పక్కన నైబర్స్ కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు అదే పీరియడ్లో. అప్పుడు
నేను వంట చేయటం దగ్గర నుంచి అన్ని, మా అమ్మ చాలా బాగా వంట చేసేది, అయినా కూడా నేను వంట మా అమ్మ దగ్గర నేర్చుకోలేదు. అమ్మ ఉన్నప్పుడు కిచెన్ అమ్మకి అప్పగించడం తప్పితే అమ్మ దగ్గర ఏమీ నేర్చుకోలేదు. ఇలా ఇంకా తప్పనిసరి అయ్యి నేర్చుకోవాలి, నెసెసిటీ మేక్స్ పాసిబుల్ ఎవ్రీథింగ్ అన్నట్లుగా అలా వంట చేయాల్సిన అవసరం వస్తే మా నైబర్స్ ఆవిడే నాకు హెల్ప్ చేయటం, పిల్లలకి స్నానాలు చేయించడం, చిన్న పిల్లలు మంత్స్ బేబీస్ ఉండేవాళ్ళు, వాళ్ళకి స్నానాలు చేయించడం దగ్గర నుంచి, తినిపించడాల దగ్గర నుంచి దే యూస్ టు బీ హెల్ప్ఫుల్ టు మీ. వాళ్ళని దగ్గర పాపని వదిలిపెట్టి, నేను పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళేదాన్ని కాలేజ్కి. అవి కూడా ఆమె నేను చూసుకుంటాను పర్వాలేదు ఆయన వచ్చేదాకా, ఐ విల్ బి దేర్ అన్నట్లు ఆ సపోర్ట్ సిస్టమ్ అన్నది ఇన్బిల్ట్గా రావాలండి. బంధువుల్లో అన్నా ఉండాలి, కనీసం స్నేహితులన్నా ఉండాలి. మనకి బేబీ కేర్ సెంటర్స్ అయ్యి అప్పట్లో అసలు లేవు, ఇప్పుడిప్పుడే అవి కూడా ఇక్కడిక్కడ కూడా కొద్ది కొద్దిగా వస్తూ ఉంటున్నాయి. ఆ బేబీ కేర్ సెంటర్స్ అనేవి లేవు. బంధువుల్లో ఎవరినన్నా పెట్టుకుని చూసుకోవాలి, లేకపోతే ఇలా ఎవరో ఒకళ్ళ సహాయం అన్నా తీసుకోవాలి. వాళ్ళందరూ సహాయం చేయబట్టే నేను ఈ రకంగా పాస్ అవ్వగలిగాను. మ్యామ్ మీకు 2 ఆడపిల్లలు, పెద్దమ్మాయి పేరు చేతన, యుఎస్లో లా ప్రాక్టీస్ చేస్తున్నారు. చిన్నమ్మాయి పేరు మానవి గారు, తను రేడియాలజీ ఉన్నారు. మ్యామ్ చేతన గారిని మళ్ళీ జ్యుడిషియరీలోకి తీసుకురావాలి అనేటువంటిది మీ ప్రోద్బలమా? మిమ్మల్ని చూసి తను ఇన్స్పైర్ అయ్యారా? లేదండి, తనకి కూడా నేను ఎలా యాక్సిడెంటల్గా ఈ ప్రొఫెషన్లోకి వచ్చానో తను కూడా సైన్సే చదువుకుంది. 11th and 12th క్లాస్ చదివింది, ఇంటర్మీడియట్ చదవలేదు. కానీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 11th and 12th క్లాస్ ఎంబైపీసీ గ్రూప్తో చదివింది. అందులో మ్యాథ్స్ అండ్ బయాలజీ రెండు కూడా అదే ఏ మోడ్లో వెళ్ళాలి అన్నది తనకు కూడా నిర్ణయించుకోలేక అప్పటికి ఇంజనీరింగ్ మెడిసిన్ దాంట్లో అందులో ఐసిఎస్సి సిలబస్లో అది ఇంకా కొంచెం టఫ్గా ఉండేది. అయినా కానీ పిల్లలు ఆ వయసులో ఎటు నిర్ణయం తీసుకోలేని పొజిషన్లో ఉన్నాం మేమైనా. తన కెరీర్లో ఎటు వెళ్ళాలో ముందు 2 చదవని తనకి ఎటు ఇష్టం ఉంటే అటు వెళ్తుంది అనుకున్నాం. ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ 2టికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది. పెద్ద ర్యాంక్ ఏయో వచ్చినాయి, పాస్ అయింది కానీ పెద్ద క్వాలిఫైయింగ్ మార్క్సే వచ్చినాయి, కానీ పెద్ద ర్యాంక్ ఏయో వచ్చినాయి, 2టిలో పెద్ద సీట్లు వచ్చాయంట. అప్పుడు ఒక ప్రయత్నంగా తను నల్సార్లో ఎంట్రన్స్ పెడితే రాసింది. దాంట్లో తనకి వీటిల్లో వచ్చింది, తర్వాత అంటే వెయిటింగ్ లిస్ట్లో వచ్చింది, నల్సార్లో వెయిటింగ్ లిస్ట్లో వచ్చింది తన ర్యాంక్. ముందు వాళ్ళు నల్సార్ అప్పుడే పెట్టిన ఫస్ట్ ఇయర్ పెట్టారు, తను సెకండ్ బ్యాచ్ స్టూడెంట్. అది ఎవరో డ్రాప్ అవటం వల్ల తనకి సీట్ వచ్చింది అక్కడ. అలా చదివింది. కానీ ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో చదవటంతో తనకు ఆపర్చునిటీస్ కూడా తనకి చాలా బాగా వచ్చినాయి. అక్కడి నుంచి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో నల్సార్లో చదవటం వల్ల సుప్రీంకోర్టు జడ్జి గారి దగ్గర ఇంటర్న్షిప్ చేసే అవకాశం వచ్చింది. ఆయన ఇచ్చిన రికమెండేషన్ లెటర్తో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో తనకు సీట్ రాగలిగిన అవకాశం వచ్చింది. అకాడమిక్గా నాట్ సో గ్రేట్ అయినా కూడా క్లాసుల్లో నాకులాగే ఇలా ఫస్ట్ సెకండ్ అలా ఎప్పుడు అంత గొప్పగా రాకపోయినా వేరే ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నిటిలో కూడా ఆల్ ఓవర్ ఎలా ఉంది వాళ్ళ అన్నది చూస్తారు. నాట్ ఓన్లీ ఇన్ అకాడమిక్స్, మిగిలిన అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ఎలా షైన్ అవుతున్నారు అన్నది. స్పోర్ట్స్లోను అన్నిట్లో యాక్టివిటీస్లో తను చాలా బాగానే ఉండేది, డిబేట్స్ అన్ని యాక్టివిటీస్లో. వాటన్నిటి వల్ల తనకు అక్కడ సీట్ ఇచ్చారు. మిగిలిన వాళ్ళ క్లాస్ పిల్లల్లో మిగిలిన వాళ్ళకి మంచి మంచి చోట్ల జాబ్స్ వచ్చినాయి, ఆపర్చునిటీస్ చాలా. తనకి అలా వచ్చింది. తనకి మంచి ఫర్మ్లో, లా ఫర్మ్లో తర్వాత జాబ్లో జాయిన్ అయింది. మ్యారేజ్ అయ్యాక యుఎస్లో ఇంకో ఎంఎస్ ఇంకో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది జార్జ్ టౌన్ యూనివర్సిటీ వాషింగ్టన్లో. న్యూయార్క్ టఫెస్ట్ బార్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటారు, ఆ బార్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసుకుంది. తను షీ షైన్డ్ అండ్ హర్ ఓన్ వే అండి. తను నా గురించి కానీ నా గురించి జ్యుడిషియరీలోకి రావాలి అని తను ఎప్పుడూ అనుకోలేదు, తను రాలేదు కూడా. తన సొంత లా ఫర్మ్ ఉంది, తను ఎప్పుడు కోర్టుకు వచ్చి ప్రాక్టీస్ చేయలేదు, తను సొంతంగానే యుఎస్ఏ చేస్తూ ఉంటుంటుంది. మీరు మీ హస్బెండ్ గాంధీ గారు పిల్లలకు ఏం నేర్పించారు, ఏం చెప్పారు, ఏం చెప్తున్నారు ఇప్పుడు? మేము ఎవ్వరము ఫలానాది ఇది అని చెప్పి నేర్పించటం అవసరం అని చెప్పి నేను అనుకోనండి. పిల్లలకి ఇందాక నేను చెప్తున్నట్లు పెద్దవాళ్ళు మనం ఎలా ప్రవర్తిస్తామో పిల్లలు అవే చూసి నేర్చుకుంటారు. మా పెద్దవాళ్ళు మమ్మల్ని ఇంట్లో ఎలా పెంచారో, ఏ పండగలు అవి పెద్ద ప్రత్యేకంగా ఎప్పుడు చేసేవాళ్ళం కాదు. మా నాన్నగారు చేసేవాళ్ళు కాదు, మేము కూడా అలాగే ఏం పండగలు అవి చేసుకోం. మేము చేసుకునే పండగలల్లో దీపావళికి పిల్లలు ఎంజాయ్ చేస్తారని చిన్నప్పుడు కొద్ది కాలం తీసుకెళ్ళాము.
అది కూడా తర్వాత టపాసులు అవి కూడా మానేశారు వాళ్ళు. మానేసేసి మూవీకి వెళ్ళేవాళ్ళం ఆ టైంలో, ఈవినింగ్ టైంలో ప్రతి దీపావళికి మూవీకి తీసుకెళ్లేవాళ్ళు. అవాయిడ్ చేయడానికి పిల్లలు కూడా వేరే వాళ్ళు కాల్చుకుంటున్నారు మనకు లేదు అని ఎక్కడ అనుకుంటారు అని చెప్పి, అనుకోకూడదు అని చెప్పి అలా మూవీకి తీసుకెళ్ళి వచ్చేవాళ్ళం. అలా హోలీ ఒకటి ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి ఇష్టమైన పండుగలు అవే, హోలీ, దివాళీ, క్రిస్మస్ కూడా చేసుకుంటాం మేము. మా చిన్నప్పుడు నేను చదివిన జేఎంజే స్కూల్ అవనివ్వండి, మా టీచర్స్ అవనివ్వండి, వాటి వల్ల వాళ్ళ ఇళ్ళలో క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేయటము, అలా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. మా ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు అటెండర్స్ కూడా చాలామంది ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. రంజాన్కి షీర్ కుర్మాలు అవి అన్ని వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు, క్యారేజెస్ అవి కూడా పట్టుకొస్తారు. దేవుణ్ణి నమ్మరు కదా, అదే నాస్తికత్వం ఎక్కువగా ఉంటుంది, కులానికి వీటన్నిటి కూడా దూరం కదా, ఈ పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం అంతా కాస్త ఇబ్బందికరంగా అనిపించేది కదా? అంటే మేము దేవుడి పటం అన్నది మా ఇంట్లో ఎప్పుడూ లేదు, ఒక పూజ గది లేదు, ఒక పూజ గది అన్నది ఎక్కడా లేదు, ఒక దేవుడి పటం కూడా ఉండదు మా ఇంట్లో. నేను పర్సనల్గా మంగళసూత్రం అన్నవి కూడా కట్టుకోలేదు మ్యారేజ్లో. కాకపోతే నల్ల పూసలు మాత్రం వేసుకునేదాన్ని మొదటి నుంచి. నాకు బ్లాక్ బీడ్స్ అంటే ఇష్టము ఉండేది, అది వేసుకోవటానికి కూడా ఒక కారణం కూడా ఉంది. నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు, అప్పటికే నేను ప్రెగ్నెంట్ అయ్యాను. బిఎస్సి ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకున్నాను మేడం, కానీ నేనే ఇబ్బంది పడి అడగలేకపోయాను. బట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, సమాజంలో చాలా పెద్ద పొజిషన్ మీది, సంఘంలో చాలా ఇంకా పెద్ద పొజిషన్, గౌరవము, మీ పేరు మీ హోదా చెప్తేనే చాలా అలర్ట్ అయ్యేటువంటిది. కానీ ప్రైవసీ లైఫ్ అంటూ ఏమి ఉండదు కదా, సినిమా చూడలేరు, బయటికి వెళ్ళలేరు, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆంక్షలు ఉంటాయి. ఇదంతా బాగా లాస్ అయ్యారమ్మా? నేను యాక్చువల్గా అంత తిరగాలి అని కోరుకునే మనిషిని కాదు, బయటకు వెళ్ళటాలకి అంత ఎక్కువ ఇష్టపడేదాన్ని కూడా కాదు. మా హస్బెండ్ గురించే తిరుగుతూ ఉండేదాన్ని కాస్త. ఇంకా ఆయన అన్నిటికీ పెళ్ళిళ్ళకి అన్నిటికీ వెళ్ళాల్సిందే అని చెప్పి ప్రతిదీ తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. నాకు అంత ఇష్టం ఉండేది కూడా కాదు, పెళ్ళిళ్ళకి తయారయ్యి వెళ్ళటము, అబ్బా ఇంత అవసరమా అన్నట్లుగా ఉండేది. ఆ రకమైన ఆలోచనలో నాకైతే అలాగే ఉండేది. పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది అనుకుంటే నేను భయపడాల్సిన పని. మీతో పరిచయానికి, మీ ప్రెజెన్స్ కి, గాంధీ గారి ప్రెజెన్స్ కి చాలా మంది తహతహలు ఆడతారు కదా, మేడం వస్తుంది. అసలు ఆయన పబ్లిక్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తారు, దాంతో పబ్లిక్ రిలేషన్స్, కాంటాక్ట్స్ అవన్నీ కూడా అన్ని పెళ్ళిళ్ళకి పిలిస్తే చాలా అటెండ్ అవ్వాలి అనుకునే టైప్. 2-3 పెళ్ళిళ్ళు ఉంటాయి, 2-3కి కూడా కష్టపడి ఇటుమూల అటుమూల ఉన్నా కూడా వెళ్తూ ఉంటుంటారు. ఆ రకమైన స్వభావం ఉండే మనిషి ఆయన. మ్యామ్, టు ద లాస్ట్, ఈ తరం దంపతులకు, ఈ తరం యువతీ యువకులకు, ఈ సమాజానికి ఏం చెప్తారు? రెస్పెక్ట్ ఈచ్ అదర్ అని చెప్తా అండి. కోఆపరేషన్ ఉండాలి. ఒక భార్యాభర్తల్లో ఎవరు పైకి ఎదగాలి అన్నా కూడా రెండో వాళ్ళ కోఆపరేషన్ తప్పనిసరిగా కావాలి. ఒక భర్త హయ్యర్ పొజిషన్కి వెళ్తున్న కొద్దీ భార్య ఎలా సంతోషిస్తుంటుందో, ఏ ట్రాన్స్ఫర్లు అయినా ఎలా వెంట వెళ్తూ ఉంటుంటుందో, పిల్లలకైనా కానీ కెరీర్లో మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఫారిన్ కంట్రీస్ వెళ్తూ ఉంటారు, వాళ్ళకి సహకారం అందిస్తూ ఉంటాము. అలాగే భార్య కూడా పైకి ఎదగలిగే అవకాశాలు వచ్చినప్పుడు, ట్రాన్స్ఫర్స్ వచ్చినా, ఏఈ వచ్చినా, వీటన్నిటికీ ఫ్యామిలీ కూడా సిద్ధంగా ఉండాలి. వాళ్ళు కూడా సాక్రిఫైసెస్ చేయాలి, చేయకపోతే వీళ్ళు ఎదగలేరు. ఆ కోఆపరేషన్ వీళ్ళ అందరికీ కూడా ఈక్వల్ మెంబర్స్గా, ఫ్యామిలీలో ఒక భార్య అంటే ఒక సబ్మిసివ్ పార్ట్నర్, మేము చెప్పిందే వినాలి అని అనుకోకుండా, వాళ్ళకు కూడా అవకాశాలు కనుక ఉంటే వాళ్ళు ఎంత ఎత్తుకి ఎదగలుగుతారు అనేదానికి నేనే ఒక ఎగ్జాంపుల్. అలా మిగిలిన వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటే చాలామంది చాలా వరకు ప్రొడక్టివ్గా, మన దేశానికే వాళ్ళంత ప్రొడక్టివ్గా ఉపయోగపడతారు. ఇంట్లో ఉండి వాళ్ళ చదువులు, హయ్యర్ స్టడీస్ చదువుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ చదువుల్ని వృధా చేసుకోకుండా, వాళ్ళది దేశ పరిస్థితులకి, వాళ్ళ ఇంటి పరిస్థితులకి కూడా అన్నిటికీ వాళ్ళకి ఒక విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. దే షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. భార్య అంటే తేలిగ్గా చూడకుండా ఆమెకు కనుక ఆ విలువ, గౌరవం ఇచ్చి అవకాశాలు ఇస్తే వాళ్ళు ఎదుగుతారు, చూస్తారు.